ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవా యేసయ్య, నీకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలంలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని ఆహ్వానించుకుంటున్నాం తండ్రి. మీరే మాతో మాట్లాడండి అయ్యా. నీ యొక్క శ్రేష్టమైన వాక్యంతో మమ్మల్ని సరిచేయండి అయ్యా. ఈ వాక్యము ఎక్కడైతే నేను ప్రభువా నీ కుమారులు వింటున్నారో అక్కడ నీ గొప్ప వెలుగుతో నింపండి అయ్యా. నీ సమృద్ధిని నింపండి అయ్యా. నీ హెచ్చరికను ఇవ్వండి అయ్యా. నీ ఆదరణ ఇవ్వండి అయ్యా. నీ ప్రేమను ఇవ్వండి అయ్యా. నీ కృపను దయచేయండి అయ్యా. సమస్తమును నీ వాక్యానుసారమైన జీవితంలో మేము నడిచే ధన్యత మీరే మాకు అనుగ్రహించమని యేసే పుణ్యనామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థించి వేడుకొనిచున్నామా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా కోపం లేని వారు ఎవరైనా ఉంటారా అంటే, కోపం లేని వారు ఒక్కరు కూడా ఉండరు. చిన్నదో పెద్దదో ఏదో ఒక కోపంతో ఉంటారు. కానీ నేను ఇందాక సెర్చ్ చేస్తున్నాను, అసలు ఎవరైనా ప్రపంచంలో కోపం లేని వారు ఉన్నారా అని చూస్తే గూగుల్లో నేను సెర్చ్ చేస్తే ఒక వ్యక్తిని గురించి నేను విన్నాను, చదివాను. చైనాలో 1000 సంవత్సరాల క్రితం సంగ్ వంశంకి చెందిన ఒక వ్యక్తి వాంగ్ అనే ఒక వ్యక్తి ఉన్నారట. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న టైంలో, ఆయన యొక్క దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఆ ఇంట్లో, అంటే ప్రధానమంత్రి ఇంట్లో ఎంతమంది పనివారు ఉంటారో ఒకసారి ఆలోచించేయండి. ఆ యొక్క ఇంట్లో అనేకులు సేవకులు ఉన్నారట. సేవకులు చాలామంది ఉన్నారట. వంట వండే వాళ్ళ దగ్గర నుంచి అన్నీ చేసేవాళ్ళు. అయితే ఆయనకు వంట వండే ఒక చీఫ్ చెఫ్ని గురించి అక్కడ రాయటం జరిగింది. ఏంటి అంటే, అక్కడ ఎవరికైనా ఒక నాన్ వెజ్ వండాలంటే సుమారుగా 50 kgs మటన్ కానీ చికెన్ కానీ పడుతుంది. వాళ్ళందరూ వడ్డించుకుంటే అందరికి వచ్చేది చికెన్ అయినా మటన్ అయినా ఒక 100 grams వరకే వాళ్ళకి వస్తుంది అనమాట. నిజానికి యాక్చువల్గా తినాలంటే అతనికి 100 grams వస్తుంది వండిన తర్వాత, అందరూ సర్వ్ చేసుకున్న తర్వాత. కానీ ఇతడు ముందుగానే ఏం చేశాడట, ఒక 1/2 kg, మరి అక్కడ మటనో చికెనో రాయలేదు కానీ మీట్ ఏదైనా ఉందో దాన్ని దాచేసుకున్నాడట. దాచేసుకుని ఎవరు చూడకుండా తిన్నాడట. కానీ అందరి కళ్ళలో పడిపోయాడట ఈ యొక్క చీఫ్ చెఫ్. ఇవరు అందరు కలిసి వాంగ్ గారికి కంప్లైంట్ ఇచ్చారట. ఆయన గృహ నిర్వాహకుని పిలిచాడట. వాంగ్ గారు ప్రధానమంత్రి పిలిచి, శాలరీ ఎంత ఇస్తున్నావంటే చెప్పాడట ఎంత ఇస్తున్నానని. ఎంతో అక్కడ మెన్షన్ చేయలేదు కానీ శాలరీ ఇస్తున్నాను. అతనికి నెల శాలరీ తక్కువ అవటం వల్ల అతను 1/2 kg ఆ యొక్క మీటును కొనుక్కోలేని స్థితిలో అతడు ఉన్నాడు. కనుకనే ఆ యొక్క తినడానికి అతడు ఎంతో తహతహలాడాడు, తప్పించాడు, మాంసాన్ని దొంగిలించాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఆ కుక్కి నువ్వేం చేస్తావు తెలుసా, శాలరీ పెంచు. నువ్వు శాలరీ పెంచడం వల్ల ఇటువంటి కక్కుర్తి అతడు పడడు. ఎందుకంటే అతను హ్యాపీగా కొనుక్కుంటాడు, ఇల్లంతా చక్కగా సమృద్ధిగా తింటారు. కాబట్టి ఇక నుంచి నువ్వు అతని యొక్క శాలరీ పెంచు అనేసరికి అక్కడ ఉన్నవారు ఎవరికి కూడా అర్థం కాలేదంట. వీళ్ళేమో ఆయన కంప్లైంట్ చేస్తే ఆయన కోప్పడతారేమో, సరి అవుతారేమో అని వీళ్ళ కంప్లైంట్ ఇస్తే అతని యొక్క శాలరీ పెంచమని ఎంతో మరి తగ్గింపుతో ప్రధాని వాంగ్ మాట్లాడారట. ఆయనకి అస్సలు కోపమే ఉండదట. ప్రతి విషయంలో కూడా చాలా కూల్గా ఆలోచన చేస్తారట. కోపం లేని వాడు మనిషి కాడని కొంతమంది అంటారు. కోపం వల్ల మంచి ఉంది, చెడు ఉందండి. కోపం వల్ల మంచి ఏంటంటే, అది ఇల్లు అయినా, అది సొసైటీ అయినా, అది కాలేజీ అయినా, చర్చ్ అయినా ఏమవుతుందంటే, కోపము క్రమశిక్షణలో పెట్టడానికి సీరియస్గా ఉంటాం ఒక్కొక్కసారి. ఆ సీరియస్నెస్ ఏమవుతుందంటే వారి క్రమశిక్షణలోనికి వెళ్ళడానికి ఎంతో అవసరం అవుతుంది. భయం వస్తుంది, భక్తితో వాళ్ళు అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. అది కోపం వల్ల జరిగే మంచి. మరి రెండవదిగా చూస్తే కోపం వల్ల చెడు కూడా ఉందన్నాం కదా. చెడు ఏంటంటే, మనం ఊరికినే కోపడటం వల్ల ఏమవుతుందంటే అండర్స్టాండింగ్ దెబ్బతింటుంది, ఆ వ్యక్తికి గౌరవం తగ్గుతుంది, విలువలు పోతాయి. వాక్యం సెలవిస్తుంది, కోపపడుడు కానీ పాపం చేయొద్దని. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 వాక్యమైతే ఉంది. కోపపడుడు కానీ పాపం చేయొద్దు.
ఆ కోపము ఎలా ఉండాలంటే, చూడు ఉదయించి సూర్యుడు ఎలాగైతే అస్తమిస్తాడో అలాగే నీకు వచ్చిన కోపము వెంటనే పోవాలి. అది ఎలా లాంగ్ టైం స్టాండ్ అవ్వకూడదు. లాంగ్ టైం స్టాండ్ అయిందా సాతానుడు వచ్చి అందులో నివసిస్తాడు. అది ఒక్కరోజు అన్నది నెల అవుతుంది, నెల అనేది సంవత్సరాలు అవుతుంది. అలాగా కుటుంబాల్లో అనేకమైన ఇబ్బందులు రావడానికి గల కారణము సాతానుడు అవుతాడు. కాబట్టి ఒక్కొక్కసారి ఇతరులు చేసే పనులకు మనకి ఏమవుతుందంటే కోపం వస్తుందండి, కొట్టేయాలంత కోపం వస్తుంది. అలాగని మనం ఇతరులను కొట్టగలమా? కొట్టలేము. దావీదట తన కుమారుడైనటువంటి అబ్షలోము తరుముచున్నాడని బాధతో వెళ్ళిపోతుంటుండగా, అతని కడుపును పుట్టిన కుమారుడు తరుముతున్నాడని వెళ్ళిపోతుంటుండగా, అక్కడే ఉంటున్న బెన్యామీను వంశస్థుడైనటువంటి షిమి అనేవాడు దావీదుని చాలా రకరకాలుగా దూషిస్తున్నాడు. దుర్మార్గుడా, నరహంతకుడా, చీపో అని రాళ్ళు రువ్వుతున్నాడు దావీదు మీద. కానీ దావీదు అయితే మౌనంగా వెళ్ళిపోతున్నాడు. ప్రక్కనే ఉన్నారు, అభిషే ఉన్నాడు. అభిషే అంటాడు, అయ్యా రాజా, నువ్వు ఒక్క మాట సెలవి రాజా, అతని యొక్క తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతానంటే దావీదు చక్కని మాట అంటాడండి. మన యొక్క వాక్యాన్ని చదువుదాం. 2 సమూయేలు గ్రంథము 16 అధ్యాయము 11, 12 వచనాలు కూడా మనం చూద్దాం. ఏమంటాడంటే, అభిషేక్తో తన సేవకులందరితో దావీదు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీర్చుచుండగా ఈ యొక్క బెన్యామీనుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలికి మానండి, వెళ్ళొద్దు. యెహోవా వానికి సెలవిచ్చున్నాడు కనుక వాడిని శపింపనీయండి. 12వ వచనం అంటాడు, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టినేమో, వాడు అలా తిట్టడం వల్ల యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అని మౌనంగా వెళ్ళిపోయాడు దావీదు. కానీ అక్కడ వాళ్ళు కోపడ్డారు. కానీ దావీదు ఎక్కడ కూడా ఆ వ్యక్తి మీద కోపం పడలేదు. ఏదని అన్యాయంగా ఎవరైనా సరే మనల్ని తిడుతుంటే, నిందలు వేస్తుంటే, అవమానిస్తుంటుంటే కోపం వస్తుందండి, బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఈ సమయంలో కొంతమంది ఏం చేస్తారంటే ఆ కోపాన్ని వెంటనే చూపించేస్తారు. దానివల్ల వచ్చేది ఏంటంటే గొడవలు జరుగుతాయి, ఇబ్బందులు పడతారు, చాలా కష్టం ఉంటుంది. మరి కొంతమంది ఏం చేస్తారంటే ఆ కోపమును అంచుకుంటారు. అదే చేశాడు దావీదు. ఆ ప్రక్కనే ఉంటున్న వారు వెంటనే, చెప్పు రాజా, అతన్ని ఏమైనా చేద్దామంటే దావీదు, వద్దు, వెళ్ళిపోండి, అతను శపింపనివ్వండి, దేవుడు అతనికి సెలవిచ్చాడు కనుక అతను నన్ను శపిస్తున్నాడు, అలాగే అతను తిట్టడం వల్ల దేవుడు నా మీద కరుణిస్తాడేమోనని మౌనంగా వెళ్ళిపోయాడు. సామెతల గ్రంథము 29 అధ్యాయం 11వ వచనంలో మంచి మాట ఉంటుంది. ఏంటంటే ఇక్కడ, బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరుచును, జ్ఞానం గలవాడు కోపం అణుచుకుని దానిని చూపకుండాను. ఇక్కడ జరిగింది కూడా దావీదు విషయంలో ఇదే జరిగింది. బుద్ధిహీనులుగా ప్రవర్తించలేదు, అక్కడ బుద్ధిమంతుడిగా, జ్ఞానం గలవానిగా తన కోపాన్ని అంచుకొని వెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా ఒక్కొక్కసారి ఎవరైనా తిడుతుంటుంటే మనకి బ్లడ్ బాయిల్ అయిపోయి వాళ్ళని కూడా వెంటనే ఏదో అనేస్తుంటాం. ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వాక్యం ఇదే, బుద్ధిహీనుడు తన కోపం అంతా కనపరుచును. మనం అక్కడ బుద్ధిహీనులుగా ప్రవర్తించకూడదు. తప్పు వాడుదవచ్చు, లేదంటే మనదవచ్చు, ఏదేమైనప్పుడు కూడా జ్ఞానము గలవాడు కోపమును అంచుకును అని ఉంది. మనం అంచుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అది కుటుంబమైనా, ఎవరైనా, ఏదైనా, ఎక్కడైనప్పటికీ కూడా. నిజానికి కయ్యేను దేవునికి అర్పణ తెచ్చాడు, హేబేలు అర్పణ తీసుకొచ్చాడు. కానీ దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయ్యేను యొక్క అర్పణను అంగీకరించలేదు. ఇంతకీ కోపము కయ్యేనుకి హేబేలు మీద కాదు, దేవుని మీద. నా అర్పణ అంగీకరించలేదని ఆ కోపంతో తన కోపాన్ని ఎవరి మీద ప్రదర్శించాడు? తన యొక్క తమ్ముడైనటువంటి హేబేలు మీద ప్రదర్శించాడు, చంపేశాడు. ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంటుంది, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఆయనంటే ఎవరో దేవుని లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి, ఎవరి మీద కోపం వచ్చింది? దేవుని మీద కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయి ఆ కోపం, ఆ కసి దేవుని ఏమీ చేయలేక ఆ కసిని ఎవరి మీద చూపించాడు? తన యొక్క సహోదరుడైనటువంటి హేబేలు మీద చూపించాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, కోపం ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే మానవుణ్ణి మృగములా చేసేస్తుంది. చూడండి, చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. చాలా మంది వారింట్లో కోపాలతో, బాధలతో, ఏదైనా కష్టం వచ్చినప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటారు. అందులో కొందరు, చాలా మంది
బాధతో సూసైడ్ అటెంప్ట్ చేస్తారు, బాధతో తట్టుకోలేక. ఎక్కువ శాతము సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసండి? కోపంతో, ఆ కోపాన్ని తట్టుకోలేక ఆ కోపము బస్ట్ అయిపోయి అది ఏమైపోతుందంటే సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళిపోయిన వారు చూస్తాం. కోపము మనిషిని ఏం చేస్తుందంటే ఆలోచింపనివ్వదు, చనికావేశంతో హృదయాన్ని మార్చేస్తుంది. అనేకులు ఈ చనికావేశం వల్ల బలైపోయిన వారు చాలా మందిని మనం చూస్తున్నాం. ప్రజెంట్ న్యూస్లో చూస్తున్నాం. మాకు తెలిసిన ఫ్యామిలీస్లో కూడా చాలా మంది చనికావేశం, చిన్న మాట అన్నారని దాన్ని తట్టుకోలేక కోపంతో చాలా మంది సూసైడ్ చేసుకుని చనిపోయిన వారిని నేనైతే చాలా మందిని చూశాను. ఆ కొద్ది సమయం కాస్త ఆలోచన చేస్తుంటే ఎంత బాగున్నాం. కానీ ఆ యొక్క కోపం ఏం చేస్తుందంటే, ఆ యొక్క ఆత్రం ఏం చేస్తుందంటే ఏదోటి వారికైనా ఏదోటి చేసేలా వీరైనా ఏదోటి చేసుకోవాలి, అట్లా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం అట్లా ఉండకూడదు. అయింది మనం అంతగా కోపము పీక్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు మనం కూల్ అయిపోయే వాళ్ళుగా ఉండాలి. యాకోబు పత్రికలో దేవుడు చక్కని మాట మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 20వ వచనంలో మనం యాకోబు పత్రికను అలాగే సామెతలు గ్రంథాన్ని మనం పక్కపక్కన పెట్టి చదివితే సామెతలు ఎంత జ్ఞానాన్ని ఇస్తాయో పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక కూడా చాలా జ్ఞానంతో రాసిన పత్రిక ఇది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తమ్ముడైనటువంటి యాకోబు గారు రాసిన పత్రిక ఇది. అందులో మాటగా 1వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. 20వ వచనంలో నరుని కోపం అంట దేవుని నీతిని నెరవేర్చుదట. 19వ వచనం పైకి వెళ్తే మనం, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడును. ప్రతి మనుషుడు ఎలా ఉండాలంటే వినడానికి వేగిరపడాలి. ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారని ఆలోచించి వేగిరపడాలట. అంతేకాదు మాటలాడుటకు నిదానించు వాడును. ఏ మాట మాట్లాడాలి, ఎక్కడ ఏ మాట మాట్లాడాలి, ఎక్కడ ఏ మాట మాట్లాడకూడదు, ఎక్కడ నేను నోరు తెరవాలి, ఎక్కడ నేను నోరు మూసుకొని కూర్చోవాలని నిదానించువాడిగా ఉండాలట. మనకు నోరు ఉంది కదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. దాని కిందనే ఉంటుంది, కోపించుటకు నిదానించువాడినే ఉండవలను. కోపం వస్తుంది కానీ నిదానించుకోవాలి, మాట్లాడడానికి నిదానించుకోవాలి, వినడానికి వేగిరపడాలి, అలాగే మనం కోపపడడానికి కూడా నిదానించుకునే వానిగా ఉండాలి. 21వ వచనము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం అంటున్నాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మనకు అటువంటి సమయంలో, మనకి ఆందోళన పడుతున్న సమయంలో, కోపం వస్తున్న సమయంలో, చాలా ఉక్రోషం ఉంటున్న సమయంలో మనం ఏం చేయాలంటే సాత్వికాన్ని మనం ప్రదర్శించాలి. దావీదు ఎలాగైతే సాత్వికాన్ని ప్రదర్శించాడో వాక్యము ఏం చేస్తుందో తెలుసండి, మనలో ఎప్పుడైతే వాక్యముతో మనం నింపబడతామో హృదయం నెమ్మది నొందుతుంది. అలాగే వాక్యం విని ఇటువంటి సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, కుటుంబ పరిస్థితులు తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసిన వారు కావచ్చు, ఎవరైనప్పుడు కూడా వాక్యం ఏం చేస్తుందంటే నెమ్మదినిస్తుంది, హృదయానికి నెమ్మదినిస్తుంది. అనేకులు మనం చూస్తాం, అనేకులు వారి నెమ్మది పొందిన వారిని మనం చూస్తాం. కుటుంబాల్లో సూసైడ్ చేసుకుందామని, ఇలా చనిపోవాలని రకరకాల ఆలోచన కలిగిన వారు దేవుని యొక్క వాక్యం విని నేను బాగుపడ్డాను అనే సాక్ష్యాలు మనం చాలా వింటూ ఉంటాం. కనుక కోపములు, తాపములు, కష్టాలు, నష్టాలు ఎప్పుడు వస్తాయి, పోతాయి. అలాగని దాన్ని మనం పెద్ద భూతద్దంలో పెట్టి చూసేవారిగా ఉండకూడదు. దేనినైనా మనం ఏం చేయాలంటే నిదానించి ఆలోచన చేస్తే, నా ప్రియ సహోదరి సహోదరుడా, సొల్యూషన్ లేదనేది దేనికి లేదు. ప్రతిదానికి కూడా సొల్యూషన్ ఉంది, దొరుకుతుంది, పరిష్కారం ఉంది. ప్రతిదానికి కూడా మన కంగారు పడిపోయి, గాబర పడిపోయి, చనికావేశంతో ఏదేదో చేసేసుకునే కన్నా కాస్త నెమ్మదిగా, ఈ మాట ఎందుకన్నారు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ యొక్క విధానం ఎందుకు జరిగింది నా కుటుంబంలో అని మనం కాస్త నిదానించి నెమ్మదితో ప్రార్థనలో దేవుని యొద్ద కనిపెడితే దేవుడు చక్కటి ఆలోచనలు ఇస్తాడండి. దేనికి కూడా తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు. కనుక నిదానించి దేవుడి మీద ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ కోపం వచ్చినప్పుడు కూడా నిదానించి కూల్గా ఆలోచన చేస్తే ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ద్వారా మనం ముందుకు వెళ్ళగలం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్.